ఒక చిన్న పల్లెటూరులో రాంబాబు అనే వ్యక్తి పానీపూరి అమ్ముతూ తన యొక్క జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. తనకి లాభాలు లేకపోవడంతో చాలా బాధగా ఉంటాడు. అన్నా, 2 ప్లేట్ల పానీపూరి ఇవ్వండి. అది కూడా చాలా రుచిగా ఉండేలా చేయండి. ఎందుకంటే మేము పక్క గ్రామం నుండి వచ్చాము. మళ్ళీ మీ పానీపూరి తినడానికి వచ్చేలా మంచి రుచికరంగా చేసి ఇవ్వండి. అలాగే అమ్మా, మీకు మంచి రుచికరమైన పానీపూరి ఇస్తాను. అలాగే దానితో పాటు స్పెషల్ పానీపూరి కూడా ఇస్తాను. ఎలా ఉందో తిని నాకు చెప్పండి. అంతేకాకుండా ఇది బాగుంటే మీతో పాటు మీ స్నేహితులకు కూడా చెప్పి నాకు కొంచెం గిరాకీ వచ్చేలా చేయండి. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి నాకు గిరాకీ అవ్వట్లేదు. చాలా బాధగా ఉంది. అలాగా, మీరేం బాధపడకండి. ఎందుకంటే ఆ రుచి బాగుంటే నేను వెళ్ళి మా గ్రామస్తులందరికీ చెప్పి ఇక్కడికి తీసుకొని వస్తాను. మీరు ముందు ఈ రుచికరమైన పానీపూరి మంచిగా తయారు చేసి మాకు ఇవ్వండి. అది రుచికరంగా ఉండేలా మాత్రం చేయండి. ఎందుకంటే అలా ఉంటేనే మీకు గిరాకీ కూడా వస్తుంది. మీరేం బాధపడకుండా మీరు మీ పని చేసుకుంటూ ఉండండి. అంతా అదే బాగా జరుగుతుంది. అప్పుడు జానకి ఆ రుచికరమైన పానీపూరి తింటుంది. బాబాయ్ గారు, మీ పానీపూరి చాలా అద్భుతంగా ఉంది. కానీ మీకు గిరాకీ ఎందుకు రావట్లేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. నేను వెళ్ళి మా గ్రామస్తులకు చెప్పి ఇక్కడికి తప్పకుండా తీసుకొని వస్తాను. మీరేం బాధపడకండి. ఎందుకంటే ఈ పానీపూరి చాలా రుచికరంగా కూడా ఉంది. మీరు ఇలానే మీ పని మీరు చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు తప్పకుండా మీకు లాభాల వర్షం కురుస్తుంది. నన్ను నమ్మండి. అప్పుడు జానకి మరియు తన స్నేహితురాలు వారి గ్రామానికి వెళ్ళి గ్రామస్తుల ముందు ఇలా అంటారు. సీత, మనం తిన్న పానీపూరి చాలా బాగుంది కదా. అటువంటి పానీపూరి నా జీవితంలో కూడా తినలేదు. అది ఎంతో రుచిగాను ఎంతో అద్భుతంగానూ ఉంది. దానితో పాటుగా ఆ బాబాయ్ మనకు స్పెషల్ పానీపూరి కూడా ఇచ్చాడు. ఎంత బాగుందో కదా. మళ్ళీ కూడా మనం అక్కడికి వెళ్ళి ఆ పానీపూరిని తప్పకుండా తినాలి. ఎందుకంటే ఆ బాబాయ్ చేసిన పానీపూరి చాలా రుచికరంగా ఉంది. ఏంటది, అంత బాగుందా? ఇంతకీ ఏ గ్రామంలో ఉంది అది? నాకు కూడా పానీపూరి తినాలంటే చాలా ఇష్టం. ఏమనుకోకుంటే మీరిద్దరు కలిసి నన్ను కూడా అక్కడికి తీసుకొని వెళ్తారా? అలాగే తీసుకుని వెళ్తాం గోపాల్, దానిలో ఏముంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఆ పానీపూరి తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది. వెళ్దాం పద. బాబాయ్, మాకందరికీ మంచి స్పెషల్ పానీపూరి చేసి ఇవ్వవా? మేము పక్క గ్రామం నుండి వచ్చాము. ఇక్కడ చాలా బాగుంటుందని మా స్నేహితురాలు జానకి చెప్పింది. అందుకోసమని పక్క గ్రామం నుండి అయినా ఇక్కడి వరకు వచ్చాము. అప్పుడు గోపాల్ ఆ పానీపూరిని తింటాడు. అలాగే వారి గ్రామస్తులకు ఆ పానీపూరి గురించి చెప్తాడు. రే రాంబాబు, మన పక్క గ్రామంలో ఉన్న పానీపూరి చాలా అద్భుతంగా ఉంది. ఆ బాబాయ్ స్పెషల్గా మరి చేయించి ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి తినొస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే అది ఎంత రుచిగా ఉంది. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. మీరు అది తిన్న తర్వాత చాలా బాగుంది అని అంటారు. ఎందుకంటే ఆ పానీపూరి చాలా రుచికరంగా ఉంది. మిమ్మల్ని కూడా నేను అక్కడికి తీసుకొని వెళ్తాను. అవునా, అంత రుచికరంగా ఉందా అది?
అయితే తప్పకుండా తినాల్సిందే. కానీ ఎప్పుడు వెళ్దాం అక్కడికి? దగ్గరే ఉంటుందా? నువ్వు చెప్పిన తర్వాత నాకు కూడా అక్కడికి వెళ్ళి తినాలనిపిస్తుంది. నాతో పాటు మనందరం కూడా అక్కడికి వెళ్ళి తినొద్దాం కదండి. బాబాయ్ గారు, ఇందాక నాకు ఇచ్చినట్టుగా మంచి రుచికరమైన పానీపూరి మన గ్రామస్తులకి ఇవ్వండి. ఎందుకంటే నేను అక్కడి నుండి తీసుకొని వచ్చాను. మీరు తప్పకుండా మీరు పానీపూరి రుచి చూపించాల్సిందే. వారు మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా ఇవ్వండి. అప్పుడు ఆ పక్క గ్రామస్తులు పానీపూరిని తింటారు. బాబాయ్ గారు, మీ పానీపూరి చాలా రుచిగా ఉంది. గోపాల్ చెప్పిన విధంగా చాలా అద్భుతంగా ఉంది. మేమే కాకుండా మా గ్రామస్తులందరం ఇక్కడికే వచ్చి తింటాం. అప్పుడు ఆ వ్యక్తికి చాలా లాభం వస్తుంది. అమ్మా జానకి, నాకు గిరాకీ లేనప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నా పానీపూరి తిన్న తర్వాత మీ గ్రామానికి వెళ్ళి అక్కడున్న ప్రజలందరికీ చెప్పి వారందరినీ తీసుకొచ్చి నాకు లాభాలు వచ్చేలా చేశారు. మీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరిద్దరు మాత్రమే. అప్పటి నుండి ఆ వ్యక్తికి చాలా లాభాలు వస్తూ ఉంటాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.